తులారాశి వారికి ఈ యొక్క కుజగ్రహ రాశి స్థితిలో మార్పు అంటే ఏంటంటే కన్యా రాశిని వదిలి తులారాశి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందడం వల్ల 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 వరకు అంటే రాబోయే 45 రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. తులారాశి మరియు తులా లగ్నం వారికి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు మీ యొక్క రాశిలో ఉంటారు. అన్ని గ్రహాల్లాగానే కుజుడు కూడా సప్తమ దృష్టి ఉంటుంది. విశేష దృష్టిలు ఏమైనా ఉన్నాయా అంటే చతుర్థ దృష్టి ఉంటుంది, అష్టమ దృష్టి ఉంటుందండి. అంటే కుజుడు తన ఉన్న స్థానం నుండి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారు అయ్యారంటే 4, 7, 8, 1, 2, 7 ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. అసలు కుజుడు లక్షణం ఏంటి? ధైర్యం, ఉత్సాహం, నూతన ఉత్సాహం అంటే ఏదైనా చేయాలని తపన ఉంటుందండి. ఎందుకు మీరు లగ్నంలో మరియు మీరు రాశిలో ఉన్నారు కాబట్టి. ఉండి ఆయన చక్కగా ఎవరిని చూస్తున్నాడు? 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే వ్యాపారస్తులకి, వ్యాపారంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, వ్యాపారం మీద దృష్టి పెడతారు. పార్ట్నర్షిప్లో బిజినెస్లో ఉన్నవారు సో కొంత నూతనోత్సాహంతో ఉంటారు. మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తే బాగుంటుందండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ యొక్క కుజుడు అష్టమ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఒకవేళ మీకు వివాహం అయి ఉంటే వారి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి విషయాలు మీరు దూరంగా ఉండండి. ఇన్వాల్వ్ అయ్యాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే ఏదైనా అంటే ఎదుటి వారికి డబ్బులు ఇవ్వడం, పుచ్చుకోవటం ఇలాంటివి కొంచెం ట్రాన్సాక్షన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మనీ పూచికత్తుతో ఉండి డబ్బులు ఇప్పించినా కూడా, మీరు ఇచ్చినా కూడా సో అష్టమాన్ని కుజుడు వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఈ డబ్బుల పరంగా, ధనపరంగా గొడవలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. త్వరగా డబ్బులు వచ్చే స్థితి రాదు, కనపడట్లేదు. కాబట్టి సో అలాంటి వాటికి అత్యవసరం ప్రాణాపాయం ఉందంటే ఇవ్వండి, లేదంటే పక్కన పెట్టడం ఉత్తమం. ఈ యొక్క కుజుడు మీద రాహు దృష్టి కూడా ఉంది కాబట్టి రాహు 5వ స్థానం. 5 అంటే ఆలోచన విధానం. సో కొన్నిసార్లు రాహు భ్రమలకు కారకుడు కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రేమ జీవితాన్ని జీవితంగా మార్చుకుని ఇలాంటి ఆలోచన ఉంటే పక్కన పెట్టడం ఉత్తమం అండి. సో కాకపోతే గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి 9వ స్థానం నుంచి సో మళ్ళీ మీకు పరిస్థితుల్లో ఏది మంచి ఏది చూడని అవగతం అవుతూ ఉంటాయి. సో థర్డ్ పర్సన్ ద్వారా కూడా మీరు తెలుసుకోగలుగుతారని చెప్పవచ్చు. మీరు ఇంకా చెప్పాలంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తరచూ చురుకైన పనులు చేసే అవకాశం ఉంటుందండి. కుజుడు కదా శక్తివంతంగా ఉన్నాడు మీ లగ్నంలో, మీ రాశిలో. కాబట్టి చురుకైన పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది, యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది, ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుందండి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు ధన కుటుంబాధిపతి అయ్యి మీ రాశిలో ఉండి చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు. భూములకు కొనుగోలు, అమ్మకాలకు ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. కాకపోతే డిస్ప్యూట్ లైన్స్ మాత్రం దూరంగా ఉండండి. బట్ మీరు ఏదైనా కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా, వాహనం కానీ, ప్రాపర్టీ కానీ, అది ప్లాటా లేకపోతే కనుక అప్స్టైర్ ఇలాంటి వాటికైనా కూడా సరే బాగానే ఉంటుందండి. ఏదేమైనా రాహు దృష్టి నెగిటివ్ ఉన్నా గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి అల్టిమేట్గా విజయాలు అందుకునే అవకాశం అయితే బలంగా ఉంది. సో మొత్తంగా 4, 7, 8 ఫలితాలు మీకు ఇస్తున్నారు. సో కాబట్టి ఈ యొక్క తుల రాశి వారికి ఇది పాజిటివ్ ఫలితమే ఇస్తుందండి.